ఒక్క క్షణం ఆలస్యం జరిగి ఉంటే భారత పార్లమెంట్ లోకి ఉగ్రవాదులు చేరిపోయేవారు. ఆ రోజు దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడిన తొలి మహిళా కానిస్టేబుల్ ఆమె పేరే కమలేష్ కుమార్ యాదవ్ మేడం. చేతిలో తుపాయి కూడా లేకుండా కేవలం అప్రమత్తతో ధైర్యంతో తన ప్రాణాన్ని కూడా ప్రాణంగా పెట్టి ఉగ్రవాదుల ప్లాన్ అయితే తిప్పికొట్టారు. ఆ రోజు మేడం గారు చేసిన నిజమైన వీరగాథను తెలుసుకుందాం. కమలేష్ కుమారి మేడం గారు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ లో సిఆర్పిఎఫ్ లో కానిస్టేబుల్ గా సేవలు అందించారు. 1994 సిఆర్పిఎఫ్ లో చేరి తర్వాత 88 మహిళా బెటాలియన్ లో విధులు నిర్వర్తించారు. తర్వాత పార్లమెంట్ హౌస్ భద్రతా బాధ్యతల్లో భాగమయ్యారు. సాధారణ ఉద్యోగురాలైతే కాదు ఆమె, డ్యూటీ కోసం ప్రాణం, దేశం అంటే గౌరవం అనే భావంతో పనిచేసిన సాహసవంతురాలు మేడం కమలేష్ కుమారి గారు. వీరి త్యాగం చెబుతుంది దేశాన్ని కాపాడేందుకు పెద్ద పదవి అవసరం లేదు, పెద్ద హృదయం కావాలని. 13 డిసెంబర్ 2001 భారతదేశ చరిత్రలోనే మర్చిపోలేని రోజు. ఆ రోజు ఢిల్లీలోని పార్లమెంట్ భవనం వద్ద పరిస్థితి సాధారణంగానే కనిపించింది. కానీ క్షణాల్లోనే అంతా మారిపోయింది. నకిలీ భద్రతా పోలీసులతో ఒక అంబాసిడర్ కారు పార్లమెంట్ ప్రాంగణంలోకి దూసుకొచ్చింది. దొడ్డిదారులు వీఐపీల మాదిరిగా నటిస్తూ లోపలికి చొరబడేందుకు ప్రయత్నించారు. అక్కడే డ్యూటీలో ఉన్న కమలేష్ కుమార్ మేడం గారు ఐరన్ గేట్ నెంబర్ 1 దగ్గర వాహనాలను పరిశీలించే బాధ్యతలో ఉన్నారు. అనుమానాస్పద కారును గమనించిన మొదటి భద్రతా సిబ్బందిలో ఆమె ఒకరు. కారును చూసిన క్షణాల్లోనే కమలేష్ కుమార్ మేడం గారు ఏదో తేడా అనిపిస్తుందని, ఇది సాధారణ వాహనం కాదని గ్రహించారు. ఆమె వెంటనే తిరిగి పరిగెత్తు గేట్ మూసేయడానికి ప్రయత్నించారు. ఇది ఒక చిన్న పని కాదు, ఆ ఒక్క నిర్ణయం వలన భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడిన గొప్ప క్షణంగా మారింది. గేట్ మూసేయడం వలన ఉగ్రవాదులు అసలు ప్లాన్ గందరగోళంలోకి వెళ్లిపోయింది. లోపల ఉన్న వీఐపీలు, మంత్రులు, ఎంపీలు మరింత భద్రతలోకి వెళ్లేందుకు సమయం దొరికింది. ఇతర భద్రతా సిబ్బంది కూడా వెంటనే అప్రమత్తమయ్యారు. కానీ ఉగ్రవాదులు తమ ప్లాన్ బహిర్గతమైందని గుర్తించారు. అప్పుడే వారు కాల్పులు ప్రారంభించారు. కమలేష్ కుమార్ మేడం గారి మీద అనేక బుల్లెట్లు దూసుకువచ్చాయి. మేడం శరీరంలోకి 11 బుల్లెట్లు చొచ్చుకు వెళ్లాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమంటే కమలేష్ కుమార్ మేడం గారి దగ్గర, మేడం గారు ఒక పోలీస్ ఆఫీసర్, కానీ మేడం గారి దగ్గర ఎందుకని వెపన్ లేదు. ఇప్పుడున్న మన భారత ప్రభుత్వం రూల్స్ ప్రకారం పార్లమెంట్ లోకి వెపన్ అలో చేయలేదు. ఆమె పడిపోయిన క్షణం ఓటమి కాదు, అది మన భారత భద్రతా చరిత్రలో ఒక అమర జ్యోతి వెలిగిన క్షణం. ఎందుకంటే ఆమె హెచ్చరిక లేకపోయి ఉంటే పార్లమెంట్ భవనం లోపలికి ఉగ్రవాదులు చొరబడి నష్టం మరింత భయంకరంగా ఉండేది. వారి త్యాగం మనం ఎప్పటికీ మర్చిపోలేం. ఆమె అప్రమత్తత వల్లనే భవనం లోపల ఉన్న నాయకులందరికీ లక్ష్యం లభించింది. దేశ పార్లమెంట్ అంటే దేశ హృదయం. ఆ హృదయాన్ని కాపాడిన ధైర్యవంతురాలు కమలేష్ కుమార్ మేడం గారు. మేడం గారి అసాధారణ వీరత్వాన్ని గుర్తించిన భారత ప్రభుత్వం వారికి మరణాంతరం అశోక చక్ర పురస్కారాన్ని అందించారు. ఇది భారతదేశంలోని శాంతి సమయంలో ఇచ్చే అత్యున్నత వీర పురస్కారం. కమలేష్ కుమారి మేడం గారికి 2002లో ఈ గౌరవం లభించింది. ఈ పురస్కారం ఒక మెడల్ మాత్రమే కాదు, భారతదేశ గౌరవం. మన దేశాన్ని కాపాడే వాళ్ళు ఎప్పుడు హెడ్లైన్స్ లో ఉండకపోవచ్చు, కానీ మనకు భద్రత కల్పించేది మాత్రం వాళ్ళే. కమలేష్ కుమార్ మేడం గారి లాంటి అమరవీరుల త్యాగం వల్లే మన భారత ప్రజాస్వామ్యం నిలబడి ఉంది. అలాంటి అమరవీరుల గురించి ప్రతి ఒక్క భారతీయ తెలుసుకోవాలి. జై హింద్, భారత్ మాతాకి జై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కంటెంట్ యూస్ఫుల్ అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.